శ్రీ విష్ణు పురాణం ప్రథమ అంశం 17వ అధ్యాయం ప్రారంభం. లక్ష్మీస్తుతి. సర్వలోక జనని సాగరమునందు సంభవించిన లక్ష్మిని, వికసించిన పద్మము వంటి కన్నుల గల దానిని, విష్ణు హృదయేశ్వరికి నమస్కరించుచున్నాను. పద్మమునందు వసించున హస్తమున పద్మమున కలిగి, పద్మము వంటి నేత్రములు, పద్మము వంటి ముఖమును కలిగిన విష్ణుపతికి నేను మొక్కుచుంటిని. తల్లి నీవే సిద్ధివి, స్వదవు స్వాహాదేవివి. తల్లి నీవే లోకపావనివి, నీవే సంధ్యవు రాత్రివి, ప్రభువు భూతివి, మేధవు, శ్రద్ధవు, సరస్వతివి. అమ్మ నీవే యజ్ఞ విద్యవు, మహావిద్యవు, గుహ్య విద్యవు, ఆత్మవిద్యవు మరియు ముక్తి ఫలదాయినివి. జనని త్రయీవార్తవు మరియు దండనీతివి నీవే. సౌమ్యములు అసౌమ్యములు అయిన నీ రూపముల చేతన ఈ జగత్తు అంతయు నిండి ఉన్నది. ఓ మహామాన్వితురాల, నీ యొక్క కరుణా కటాక్ష వీక్షణముల చేతనే భార్య, పుత్రులు, పాడి పంటలు, ధనధాన్యములు మరియు మిత్రులు నిత్యమును కలుగును. నీ శుభదృష్టి ఎవరిపై పడునో వారికే ఆరోగ్య ఐశ్వర్యములు, శత్రునాశనము, సుఖ సంపదలు యోగించును. నీవు సర్వలోక జననివి. నీ పతి అయిన శ్రీహరి సర్వలోక జననుడు. తల్లి పద్మాక్షి, నిన్ను పొగుడుట ఆ బ్రహ్మకు కూడా సాధ్యము కాని పని. ఓ విష్ణు వక్షస్థల నివాసిని, నీవు ప్రసన్నము కమ్ము, నన్ను ఎన్నడునూ వీడకము అని దేవేంద్రుడు పరిపరి విధములుగా శ్రీదేవిని స్తుతింపగా, ఆ తల్లి సంతుష్టి అయి ఇంద్రునికి సిరి సంపదలను పదవిని అనుగ్రహించినది. క్షీరసాగర మదనములో సంభవించిన శ్రీదేవి చంద్ర సహోదరిగాను, సాగర పుత్రికగాను కొలవబడింది. తొలత భృగు మహర్షికి ఖ్యాతి యందు జన్మించిన కారణముగా భృగుపుత్రిక అయినది. ఆమెను శ్రీహరికి కన్యాదానము చేయుట వల్ల భృగు మహర్షి శ్రీహరిని అల్లుడుగా పొంది ధన్యుడు అయ్యను. సాగర మదనమునందు లక్ష్మీ ఆవిర్భావము తరువాత అమృతము ఒదిగించెను. దానిని పంచుకొనుటకై దేవదానవులు తగువులాడుకొంటుచుండగా, శ్రీ మహావిష్ణువు లోకోత్తర సౌందర్య రాశియగు జగన్మోహిని రూపమును ధరించి చిరునవ్వులు రువ్వుతూ కుంటచూపుల సైగలతో దానవులను ఏమార్చి దేవతలకే అమృతమును అందించెను. ఇది ఆ శ్రీహరి యొక్క లీలా విలాసము. శ్రీ విష్ణు పురాణం 17వ అధ్యాయం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.